Hi everyone, welcome to my channel. Today we are going to learn 7th class social third lesson, tanks and groundwater, last part. In the previous video, we learned up to recharging groundwater. Now, if we draw more water than what percolates down, the groundwater will decrease over time. Finally, there may be little groundwater left for us. This has been happening during the last ఫ్యూ ఇయర్స్. ఇలా మనం ప్రతిసారి భూమిలో చేరే నీటి కంటే ఎక్కువ నీటిని మనం బయటకు తీస్తుంటే కొంతకాలానికి మొత్తం గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయి చివరకు ఈ గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా కనబడకుండా పోతుంది. అంటే లేకుండా పోతాయి, వాటర్ అనేవి భూమిలో లేకుండా పోతాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. కెన్ యూ థింక్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ గ్రౌండ్ వాటర్ కెన్ బి యూజ్డ్ లెస్ వితౌట్ వేస్టేజ్? ఈ గ్రౌండ్ వాటర్ అనేది వేస్ట్ కాకుండా మనము తక్కువగా వాడడానికి గల మార్గాల గురించి మీరేమైనా ఆలోచించండి. ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇట్ రెయిన్స్ ఓన్లీ ఫర్ అబౌట్ 3 to 4 months. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్ వీఆర్ డిపెండెంట్ అపాన్ గ్రౌండ్ వాటర్. Rivers, wells and ponds all get their water from these groundwater sources. అయితే మన దేశంలో మన ప్రాంతంలో కేవలం 3-4 నెలలు మాత్రమే వానలు అనేవి కురుస్తున్నాయి. మిగతా నెలల్లో ఏమవుతుంది, మనము భూగర్భ జలాలపైన అంటే గ్రౌండ్ వాటర్ పైన మనము ఆధారపడుతూ ఉన్నాము. నదులు, బావులు, కుంటలు ఇవన్నీ ఈ గ్రౌండ్ వాటర్ అనేవి మనకు ఉండడానికి సహాయపడుతున్నాయి. కెన్ వి ఇంక్రీజ్ ద గ్రౌండ్ వాటర్? యు మే అబ్జర్వ్ that water quickly flows when there are no trees, vegetation, stones, etc. Then water quickly flows into streams and rivers. However, if the flow of the rainwater were to be checked by vegetation and bunds, there would be a greater possibility of the water percolating into the soil to join the groundwater. This is why vegetation like trees, grasses and bunds are used to enhance groundwater. ఈ గ్రౌండ్ వాటర్ పెరగడానికి మనం ఏ విధంగానే సహాయపడగలమా? ఒకవేళ భూమిపైన చెట్లు, రాళ్ళు లేకుంటే వాన నీరు వేగంగా ప్రవహించడాన్ని మీరు గమనించే ఉంటారు. అంటే ఎలాంటి అడ్డు లేనప్పుడు నీరు వేగంగా వాగుల ద్వారా ప్రవహించి నదుల్లో కలుస్తుంది. అయితే ఈ మొక్కలు పెంచడం వల్ల, చెట్లను పెంచడం వల్ల, ఆనకట్టలు కట్టడం వల్ల, గడ్డిని పెంచడం వల్ల మనము నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకిపోతుంది. అప్పుడేమవుతుంది, అది గ్రౌండ్ వాటర్గా మారిపోతుంది. అంటే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. అందువల్ల ఈ గ్రౌండ్ వాటర్ని పెంచుకోవడానికి మనం ఎక్కువ గడ్డిని, చెట్లను పెంచడము, అదేవిధంగా ఆనకట్టలను కట్టడంను చేస్తే ఈ గ్రౌండ్ వాటర్ని మనము పెంచుకోవచ్చు. ఓవర్ ద last few years, great efforts have been made to harvest rainwater by these means. These measures are usually taken for a stream or a river. Such efforts are called watershed development projects. Under these projects, trees and grasses are planted on the hill slopes from where a stream starts. Also, small bunds are built across streams to stop the flow of water. Small check dams are also built across streams to store water for a longer time. All of these help to increase or recharge groundwater. ఈ పద్ధతుల ద్వారా నీటి నిల్వను పెంచే ప్రయత్నాలను గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలనే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని అంటారు. ఈ పథకాల కింద వాగులు ప్రారంభమయ్యే ప్రాంతాలైన కొండవాలులో చెట్లను నాటడము, గడ్డిని పెంచడము, చిన్న ఆనకట్టలను కట్టడం అంటే చెక్ డ్యామ్స్ను కట్టడం ద్వారా నీటి ప్రయాణ వేగాన్ని తగ్గించి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకిపోయేలాగా చేసి ఈ గ్రౌండ్ వాటర్ను పెంచుకోవచ్చు. మనం వాగులపై కట్టే చిన్న చిన్న ఆనకట్టలు కూడా నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రయత్నాలన్నీ ఈ గ్రౌండ్ వాటర్ పెరగడానికి లేదా గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకోవడం అంటే తిరిగి నింపడానికి మనకు సహాయపడతాయి. Are there any watershed development projects in your area? Try to visit the site and study how this is done. Try to draw a sketch map of the project area. అయితే మీరున్న ఏరియాలో ఇలాంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా? అయితే అవి ఎలా జరుగుతున్నాయో చూసి ఒక స్కెచ్ మ్యాప్ను గీయడానికి ట్రై చేయండి. క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్. Groundwater is usually mixed with many minerals. Sometimes the water is salty and sometimes it is sweet. ఈ గ్రౌండ్ వాటర్ అనేవి మామూలుగా అనేక రకమైన మినరల్స్తో కలిసి ఉంటాయి. అయితే కొన్ని ప్లేస్లలో నీరు ఉప్పుగా ఉంటుంది, కొన్ని ప్లేస్లలో నీరు తీయగా ఉంటుంది.
కదా. కలెక్ట్ ద వాటర్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ లైక్ డగ్ వెల్ ఆర్ బోర్ వెల్, లేక్ ఆర్ పాండ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ why the taste of the water taken from some dug wells is sweet while that of others is salty or brackish? చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, లేదంటే బావిలో కానీ, గొట్టపు బావుల్లో నుండి కానీ మనము వాటర్ని తీసుకొని వాటిని ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి. అయితే కొన్ని బావుల నీరు తీయగా ఉంటుంది, అదేవిధంగా కొన్ని బావుల నీరు ఎలా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. అంటే ఇలా ఈ రుచులలో తేడాలు ఎందుకు ఉంటాయో ఒకసారి మీరు వివరించగలరా? తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ డిఫరెన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మినరల్స్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్. దీస్ మినరల్స్ కమ్ ఫ్రమ్ ద రాక్స్ అండ్ సాయిల్స్ అండర్నీత్. Hence, depending upon the minerals which mix with the water, the taste and nature of water changes. In many mandals of Telangana, there is excess quantity of certain minerals like sodium, fluoride, chloride, iron, nitrate, etc. Drinking such water is not good for our health and can cause diseases which affect our bones, teeth, etc. In such situations, the drinking water should be properly treated to remove the excess minerals. అయితే ఈ తేడాకు కారణం ఏంటంటే గ్రౌండ్ వాటర్లో ఉన్న ఈ మినరల్స్ వీటికి కారణం. అంటే ఈ మినరల్స్ భూమి అడుగున ఉన్న రాతి పొరల నుంచి, మట్టి పొరల నుంచి వస్తాయి కాబట్టి నీటి రుచి స్వభావం ఆ నీటిలో కలిసే మినరల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలోని అనేక మండలాల్లో నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైన ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అటువంటి నీరు తాగితే ఎముకలకు, దంతాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అయితే ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే శుద్ధి చేసిన మంచినీరును మాత్రమే తాగాలి. Many times water is polluted due to the excessive use of fertilizers, pesticides or poor drainage. In our country, this problem is increasing day by day. Unless we take the preventive steps, most of the wells or river water soon will become unsafe for drinking or even for bathing. మనము ఎక్కువగా ఉపయోగించే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, డ్రైనేజెస్ ద్వారా ఈ వాటర్ అనేది ఏమవుతుంది, పొల్యూట్ అవుతుంది. అయితే మన దేశంలో ఈ సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీన్ని మనము తగ్గించకపోతే చాలా బావులు, నదుల్లో నీరు మనకు తాగడానికి పనికిరాకపోవటమే కాకుండా చివరకు ఆ వాటర్తో మనము స్నానం కూడా చేయలేకుండా ఉంటాము. యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. Groundwater, like the rivers, is the common resources of all people and not just of those who have land over aquifers. However, at present, it is being used only by those who have such lands. భూగర్భ జలాల వినియోగం అంటే నదుల్లోని నీటిలాగా ఈ గ్రౌండ్ వాటర్ కూడా అందరికీ సంబంధించింది, ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదు. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే హక్కుగల కొంతమంది మాత్రమే, అంటే ఆ ల్యాండ్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ వాళ్ళు మాత్రమే ఆ భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకుంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. దోస్ హూ ఓన్ ల్యాండ్ ఓవర్ అక్వైర్స్ టెన్ టు ఓవర్ యూజ్ ద వాటర్ విచ్ డిక్రీసెస్ వాటర్ టేబుల్ ఫర్ ఆల్ ద నైబరింగ్ పీపుల్. సమ్ ఆఫ్ దెమ్ డిగ్ డీపర్ ట్యూబ్ వెల్స్ విచ్ causes further decline in the water level. As a result, the wells in the neighborhood are going dry. Unless we use the groundwater as a common resource and in a restrained manner, can we ensure that everyone is able to benefit from them. In fact, after a few years, even those who dig deeper tube wells will not have any water left to pump. అయితే ఈ గ్రౌండ్ వాటర్ ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో ఆ భూమి యజమాని ఎక్కువ నీటిని వాడుకొని పక్కవారికి నీరు మిగలకుండా చేస్తున్నాడు. కొంతమంది లోతైన బోర్వెల్స్ను తవ్వి నీటి మొత్తాన్ని లాగి నీటి మట్టం పడిపోయేటట్టు చేస్తున్నారు. దీనివల్ల పక్కన ఉన్న బావులు ఎండిపోతున్నాయి. ఈ గ్రౌండ్ వాటర్ని అందరి ఆస్తిగా భావించి వాటిని జాగ్రత్తగా వాడుకుంటే తప్పించి అందరూ వాటి వల్ల ప్రయోజనం అనేది పొందలేకపోతారు. ఇంకా చెప్పాలంటే ఇలా ఇంకొంతకాలం కొనసాగితే ఈ ట్యూబ్ వెల్స్ ద్వారా ఏమవుతుందంటే ట్యూబ్ వెల్స్ ఉన్నవాళ్ళు కూడా తోడుకోవడానికి అసలు గ్రౌండ్ వాటర్ లేకుండా పోతాయి. కెన్ యూ థింక్ ఆఫ్ ఎ వే ఇన్ విచ్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ యువర్ విలేజ్ కెన్ బి యూజ్డ్ equitably so that all families, including those who do not have any land, get water
draw up such a plan and discuss them in the class. Today's generation has received water from the past as a scared asset. We should pass it on to the future generation just as we received it. We should also develop ways of using and conserving water in a restrained manner. Otherwise, future generation will fight destructive wars over water and we will be responsible for it. అయితే భూమి లేని వారు కూడా సమానంగా నీటిని వినియోగించే అవకాశాలు మీ ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి. అటువంటి ప్లాన్స్ని రూపొందించి మీ క్లాస్లో దాని గురించి డిస్కషన్ చేయండి. అయితే ఈ తరం వారు నీటిని పాత తరం వారి నుండి పవిత్రమైన ఆస్తిగా పొందారు. మనం పొందినట్లే రాబోయే తరాల వారికి కూడా ఈ ఆస్తిని అందించాలి. మనము నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులను మనం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాల వారికి నీటి కోసము వినాశకరమైన యుద్ధాలకు పాల్పడవచ్చు. అంటే వాళ్ళు వాటర్ కోసము ఒకరికొకరు గొడవపడే అంటే యుద్ధాలు జరిగే స్థితిలోకి వాళ్ళు కూడా రావచ్చు. అందుకే ఈ తరం వారైనా మనమే బాధ్యత వహించాలి. మనము ఈ వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటే మన ముందు తరాల వాళ్ళకు కూడా మనం ఎలా వాడుకుంటున్నామో అలా వాళ్ళకు మనము ఆ ఆస్తిని అందజేయగలుగుతాము. ఇక్కడతో థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.